నిరుద్యోగులకు శుభవార్త. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ నోటిఫికేషన్ కి సంబంధించి పరీక్షా తేదీలు వెల్లడించబోతున్నారు. త్వరలో ఎగ్జామ్ డేట్స్ విడుదల చేయనున్నారు. మొత్తం 11,558 పోస్టుల భర్తీకి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2025 పరీక్షా తేదీలు త్వరలో విడుదల కానున్నాయి. అయితే ఏప్రిల్, మే నెలలో నిర్వహించే అవకాశం ఉంది. ఇంటర్మీడియట్ విద్యా అర్హతతో చిన్న వయసులోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సొంతం చేసుకునే సువర్ణావకాశం. ఇందుకు భారతీయ రైల్వే వేదిక కానుంది. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలో రైల్వే శాఖకు సంబంధించిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు 11,558 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. రాత పరీక్షలో ప్రతిభ చూపితే చాలు ఉద్యోగంలో చేరుకోవచ్చు. ఆ తర్వాత ఉన్నత స్థాయికి కూడా చేరుకోవచ్చు. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఇంటర్, డిగ్రీ పోస్టులకు పరీక్షా విధానం, సిలబస్ దాదాపు ఒకటే ఉంటుంది. దీంతో డిగ్రీ ఉన్నవారు రెండింటికి పోటీ పడొచ్చు. పరీక్షలు మాత్రం వేర్వేరుగా జరుగుతాయి. డిగ్రీతో పోలిస్తే ఇంటర్మీడియట్ పోస్టుల క్వశ్చన్స్ కొంచెం తక్కువ కఠినంగా ఉంటాయి. అయినప్పటికీ పోటీ మాత్రం వీటికే ఎక్కువగా ఉంటుంది. డిగ్రీ, పీజీ అర్హతలు ఉన్నవారు సైతం దీనికి పోటీ పడడమే ప్రధాన కారణం. ఇప్పటికే బ్యాంకులు, ఎస్ఎస్సి, రైల్వే ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న వారు ఈ పరీక్షల్లోనూ సులభంగా రాణించగలరు. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పరీక్ష కోసం తెలుగు మాధ్యమాన్ని కూడా ఎంచుకోవచ్చు. అభ్యర్థులు ఏదో ఒక ఆర్ఆర్బీలో ఖాళీలకు మాత్రమే పోటీ పడగలరు. గ్రాడ్యుయేట్ అర్హత ఉన్న అభ్యర్థులకు చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, స్టేషన్ మాస్టర్, జూనియర్ అకౌంటెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ అకౌంటెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు ఉన్నాయి. ఇక అండర్ గ్రాడ్యుయేట్ అర్హత ఉన్న అభ్యర్థులకు కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, ట్రైన్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వంటి ఉద్యోగాలు ఉంటాయి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎంపిక విధానం ఇలా. అన్ని పోస్టులకు 2 దశల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. వీటిలో ప్రావీణ్యం తప్పనిసరి. అకౌంట్స్ క్లర్క్, జూనియర్ క్లర్క్ పోస్టులకు టైపింగ్ స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. తర్వాత ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. స్టేజ్ 1 లో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 90 నిమిషాల పరీక్షా సమయం. అందులో జనరల్ అవేర్నెస్ నుంచి 40, మ్యాథమెటిక్స్ 30, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 ప్రశ్నలు ఉంటాయి. స్టేజ్ 1 లో అర్హత పొందిన వారి నుంచి కేటగిరీల వారీగా ఉన్న ఖాళీలకు మెరిట్ ప్రకారం 15 రెట్ల మందిని స్టేజ్ 2 కు ఎంపిక చేస్తారు. స్టేజ్ 2 లో 120 ప్రశ్నలుంటాయి. పరీక్షా వ్యవధి 90 నిమిషాలు. ప్రతి ప్రశ్నకు 1 మార్కు. జనరల్ అవేర్నెస్ 50, మ్యాథమెటిక్స్ 35, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 35 ప్రశ్నలు ఉంటాయి. అయితే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పరీక్షలకు సంబంధించిన సిబిటి తేదీలు త్వరలో ప్రకటించనున్నారు. సో నిరుద్యోగులు ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు.